వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. తత్వశాస్త్ర ఆధారంగా ఎంతోమంది అవధూతలు చెప్పినటువంటి వాక్యాలని నేను చెప్తున్నా. వీటి వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే మానసిక ప్రశాంతత. నీలో ఎంత డబ్బున్నా కానీ, ఎంత అందం ఉన్నా కానీ, ఎన్ని ఆస్తులున్నా కానీ, ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినట్లయితే అవన్నీ వృధా, బూడిదలో పోసిన పన్నీరే. ఉదయమంతా కూడా భిక్షాటన చేసి సాయంత్రానికి ప్రశాంతంగా అన్నం తిని ఏదో ఒక సత్రంలో హాయిగా నిద్రపోతున్నాడు యాచకుడు. వాడు కోటీశ్వరుడా? కోట్లు ఆస్తున్నా కానీ నీకు నిద్ర పట్టట్లే. నిద్రపోవడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావు. నువ్వు అదృష్టవంతుడివా? డబ్బున్నటువంటి దరిద్రుడు వీడే. ఇది డబ్బున్నటువంటి దరిద్రుడు అన్నమాట. ఉపయోగం లేదు, తినడానికి లేదు. వేరే వాడికి ఏమైనా ఇస్తున్నావా అంటే అది లేదు. నువ్వు తినవు, ఒకడికి పెట్టవు. కాబట్టి మానవుడి యొక్క జీవితం ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అందుకని మనం చేయగలిగింది ఏంటి అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు, భగవాన్ రమణ మహర్షి, జిల్లెలమూడు అమ్మ అందరమ్మ అనసూయ మహాదేవి, వీరబ్రహ్మేంద్ర స్వామి, నీలంపాటి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి, వేమన యోగి, ఇటువంటి మహాత్ములు ఎంతోమంది మన హిందూ దేశంలో ఉద్భవించారు. వాళ్ళ యొక్క ప్రవచనాలు, వాళ్ళ మాటలు విని మనం మానసిక ప్రశాంతత పొందటం తప్ప నువ్వు చేయగలిగింది, చేర్చగలిగింది కూడా ఏమీ లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, యు ఆర్ గాడ్ అంతే. నీలో ఉండేటువంటి దైవశక్తిని నీవు తెలుసుకునేంత వరకు ఈ దేవాలయాలు, అభిషేకాలు, పూజలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా తప్పదు. అవి చేయాల్సిందే. నువ్వు తెలుసుకోవడం అనేది జరిగేదే కాదు. భగవంతుడు కొంతమందిని మాత్రమే తనలాగా తయారు చేయాలి అనుకుంటారు. తయారు చేశాడు. వాళ్ళు ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లే, అసలు ఏమీ చదువుకోవాల్సిన అవసరం లే. రమణ మహర్షి 5వ తరగతి వరకే చదువుకుంది. అలాగే జిల్లెలమూడు అమ్మవారు 5వ తరగతి వరకే చదువుకుంది. అది కూడా లేదనుకుంటా పాపం ఆ చదువు కూడా. మరి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని, తత్వశాస్త్ర విషయాలని వివరిస్తున్నారు అంటే అర్థం ఏంటి? తపశ్శక్తి. తపశ్శక్తి వల్ల వాళ్ళు సాధించారు. అంటే భగవంతుడు తనలాగా కొంతమందిని తయారు చేయాలి అనుకున్నాడు, తయారు చేశాడు. చదువుకున్న పిల్లలందరికీ వస్తున్నాయి ఆ ఉద్యోగాలు, కొంతమందికి. మరి అందరికి ఎందుకు రావట్లే? చదువు పూర్తి అయినటువంటి వాడు కూడా కొంతమంది మాత్రమే సంపాదించగలుగుతున్నారు, కొంతమంది సంపాదించట్లే. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే భగవంతుడు కొంతమందిని ఎన్నుకుంటాడనమాట, నా తర్వాత వీడు నాలాగా ఉండాలి అని. అటువంటి వాళ్ళల్లోనే రమణ మహర్షి గారి చరిత్ర రమణాయనం అనేటువంటిది. అరుణాచల కొండ గుహలలో భగవాన్ రమణ మహర్షి ఏదో చదువుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు వచ్చాడు, స్వామి ఏంది మీరు చదివే పుస్తకము అని అడిగాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరా, నా చరిత్రే, నా ఆత్మచరిత్ర అన్నాడు అనమాట. ఇది నా చరిత్రే నేను చదువుకుంటున్నాను అన్నాడు. ఈయన చరిత్ర ఏం చదువుకోవడం ఏందబ్బా అని తీరా చూస్తే ఆ పుస్తకం ఏంటది? కేనోపనిషత్. ఉపనిషత్తులు ఉన్నాయి. కేన ఉపనిషత్, అది కేనోపనిషత్ అనే పుస్తకం చదువుకుంటున్నాడు ఆయన. చూడండి, అప్పుడు ఆ భక్తుడికి అనుమానం వచ్చింది. పోనీ రమణ మహర్షి కేనోపనిషత్ చదువుకుంటూ అబద్ధం ఏమన్నా చెప్పాడా? అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆ అవసరం లేనే లేదు. మరి ఎందుకని ఈయన ఈ విధంగా మాట్లాడాడు అని ఆలోచిస్తుండగానే చూడండి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే కేనా అంటే ఎవరి చేత, అది సంస్కృతంలో కేనా కాభ్యాం కైహి కిం శబ్దం. అది కేనా తృతీయ విభక్తి ఏకవచనం, ఎవరి చేత.
ఉప అంటే సమీపం, నిషత్ అంటే ఉండడం. ఖేన అంటే ఎవరి చేతనైతే చరాచర ఈ భూమండలం మొత్తం కూడా నడుస్తూ ఉన్నదో అతని యొక్క చరిత్ర. అంటే ఎవడను నేను ఎవడిని అని అడిగేవాట ఆయన అందరినీ కూడా. నేను ఎవడిని అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారు? పాపం క్వశ్చన్ మార్క్ అనుకున్నారు. అది క్వశ్చన్ మార్క్ కాదు, ఫుల్ స్టాప్ అనమాట అది. అంటే ఎవడును అనేటువంటిదే నేను. అది ఎవడు ఎక్కడ అని వెతుకుతున్నాడు కదా, అది ఎక్కడో నేనే అన్నమాట. ఎవడను అనేటువంటి నేను, అది ఆయన భావం. ఎవడి నేను, కహాహం ఎవడిని అంటున్నాడు అనమాట. ఇలాగే కేనోపనిషత్తు కూడా అంతే. కేన అంటే ఎవరి చేతనైతే ఈ చరాచర భూమండలం మొత్తం కూడా నడుస్తూ ఉన్నదో, కన్ను చూస్తూ ఉంది, చెవి వింటూ ఉంది, నోరు మాట్లాడుతూ ఉంది, శరీరంలో అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఏదో ఒక శక్తి వాటి చేత చేయిస్తూ ఉంది. ఆ శక్తి ఏదైతే ఉందో అదే నేను. అది కేన ఉపనిషత్ అంటే అదనమాట అని రమణ మహర్షి గారు చెప్పకనే చెప్పాడనమాట అందరికీ కూడా. కాబట్టి ఈ కేనోపనిషత్ అనేటువంటిది సరళ వ్యావహారిక భాషలో వ్రాసి నేను తెలుసుకొని చెప్తున్నాను అని చెప్పాడు ఆయన మహానుభావుడు రమణ మహర్షి. శ్రీకాళహస్తితోటి కేనోపనిషత్తుకి చాలా దగ్గర సంబంధం ఉంది. చూడండి, అరుణాచలం అగ్నిలింగం, శ్రీకాళహస్తి వాయులింగం, ఇది అనిలాచలం, అది అరుణాచలం. అంటే అగ్నికి వాయువు తోడైందనమాట. అందుకే ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ రమణ మహర్షి ఈ రూపంలో జన్మించాడు. అయితే రమణ మహర్షి గోచిగుడ్డ పెట్టుకున్నాడు, ఈయన డ్రాయర్ వేసుకొని కూర్చున్నాడు. అంతే, తేడా ఏమీ లేదన్నమాట. ఒకసారి అందరూ ఆయన దర్శించి తరించండి. కాబట్టి జ్ఞాన ప్రసూనాలు, ఆయనకి రాత్రిపూట ఏయో కళలు వస్తూ ఉంటాయి. మానవాతీతమైనటువంటి శక్తి ఆయన కళలో కనపడి ఆమె ఏదో అడుగుతుంటే ఈయనేదో చెప్తుంటాడు, మళ్ళీ ఈయనేదో అడిగితే ఆమె ఏదో చెప్తూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్తూ ఉంటే శిష్యులు రాసుకుంటూ ఉంటారనమాట. భయ చెప్పావు గురువు గారు అంటారు మధ్యలో, నేను ఎప్పుడు చెప్పాను రా అంటాడనమాట. ఇంకా కొంతమంది అయితే అయ్యా గురువుగారు నువ్వు చెప్పేటువంటి మాకు నచ్చట్లేదు అన్నారనమాట. నీ మాటలు అసలు మాకు నచ్చట్లేదు పో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మా మాటలు మీకు కాదు మాకే నచ్చట్లేదు అన్నాడు అనమాట. చూడండి ఏం చెప్పాడు, మా మాటలు మాకే నచ్చట్లేదు, మాకే నచ్చకపోతే మీకేం నచ్చుతాయి? కాబట్టి అంటే మా మాటలు మాకే నచ్చట్లేదు అంటే అర్థం ఏంటది? నిజాలు, సత్యం, సత్యే ధర్మం ప్రతిష్ఠితం. అది అంటే సత్యవంతమైనటువంటి మాటలు అనేటువంటివి నచ్చవు, ఇది సహజం అందుకు ఆయన అందనమాట మాకే నచ్చట్లేదు మీకెలా నచ్చుతాయి అంటున్నాడు అనమాట. అంటే నా చేత ఎవరో చెప్పిస్తున్నారు ఇదంతా కూడా, అది ఆయన అంటాం. నా గొప్పతనం కాదు, నా చేత ఎవరో చెప్పిస్తున్నారు, నేను చెప్తున్నా, అవి నాకే నచ్చట్లేక నీకెలా నచ్చుతాయి అని చెప్పాడు. మాట్లాడేవాడు కాస్త మూసుకొని వెళ్ళిపోయాయి. అటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లేకపోతే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఒక 90 ఏళ్ల ముసలాయన చూడటానికి శ్రీకాళహస్తి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వస్తారు, చూస్తారు, నమస్కారం పెడతారు, వెళ్ళిపోతారు. ఇది జరిగేది అక్కడనమాట. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయన దర్శించి తరించింది. కాబట్టి అరుణాచలం అగ్నిలింగం, అనిలాచలం వాయులింగం, అగ్నికి వాయువు తోడైందనమాట. కాబట్టి ఈ జ్ఞానప్రసూనాలు అనేటువంటిది తత్వశాస్త్ర వాయువులు విశ్వవ్యాప్తంగా పరిమళిస్తూ ఉన్నాయి. అరుణాచలం, అనిలాచలం, వాయులింగం, అగ్నిలింగం దగ్గరైనందువల్ల మానసిక వ్యాధులన్నీ కూడా పోగొట్టి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం ఏది అంటే జ్ఞాన ప్రసూనాలు. చూడండి, జ్ఞాన ప్రసూనాలు. ఆ గ్రంథం చెప్పింది ఎవరంటే సాక్షాత్ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క భార్య జ్ఞాన ప్రసూనాంబిక. ఆమె చెప్పింది ఈయన చెప్పాడు గురువుగారు. కాబట్టి వ్యావహారిక భాషలో, అది ఇక్కడ వ్యావహారిక భాషలో ఆధ్యాత్మిక విషయాలు, తత్వ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు ఆయన అక్కడ. అటు ఇప్పుడు మనశ్శాంతి కరువైనటువంటి ఈ కలియుగంలో మనశ్శాంతిని
అసలైనటువంటి తత్వాన్ని, తాత్వికతను ప్రసాదించేటువంటి గొప్ప వ్యావహారిక వేదాంత గ్రంథం సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని యందుడిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ శరణంబు వేడెదన్. చూడండి ఇక్కడ చిట్ట చివరిలో చూడు, వానిన్ ఆత్మభవున్, ఆ పదం దగ్గర ఉంది మొత్తం కూడా. ఆత్మభవుడే వాడు ఎవడైతే అనుకుంటున్నావో, నీకు కనిపించకుండా కూడా తిరుగుతూ ఉన్నాడు. నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా వాటికి అవి పనిచేస్తున్నాయి అంటే ఏంటి, పని చేపిస్తూ ఉన్నాడనమాట. వాడే నేను అని. వ్యక్తమయ్యి అవ్యక్తంగా అన్నటువంటి వాడు, తెలిసి తెలియకుండా తిరిగేటువంటి వాడు, కర్తగా ఉంటూ అకర్తగా కూడా వ్యవహరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే నేను. పుట్టించేది వాడే, పెంచేది నేనే, చంపేది వాడే. వాడే నేను. సోహం అహం బ్రహ్మాస్మి. అది రమణ మహర్షి గారు చెప్పింది. ఎవడనే నేను అని. ఎవడను నేను అంటే ఎవడు అనేటువంటి నేను, వాడే నేను, నేనే వాడు అనేటువంటి దాన్ని చెప్పారు ఆయన. కాబట్టి ఎవరి వల్లనైతే మనస్సు, ప్రాణం సంచరిస్తూ ఉందో, ఎవరి వలనైతే కళ్ళు, కాళ్ళు, చేతులు, హృదయము పనిచేస్తూ ఉన్నాయో, అంతఃశత్రువులు, బహిశత్రువులు ఎవరి వలనైతే తాండవమాడుతూ ఉన్నారో, మంచిగా ఉన్నటువంటి వాడు ఒక్క నిమిషంలో చెడుగా తయారవుతున్నాడు, చెడుగా ఉండేటువంటి వాడు మంచిగా తయారవుతుండే. ఈ మొత్తం మూల కారణం ఎవరు చేయిస్తున్నారు ఇదంతా కూడా? నేను మాట్లాడుతున్నా, చెప్తున్నా, మీరు వింటున్నారు. మరి ఈ మొత్తానికి కూడా మూల కారణం ఏంటి? ఎవరో ఏదో ఒక శక్తి ఉంది, అతీతమైనటువంటి శక్తి. అదే ఆత్మ, అది ఆత్మభవుడు. కాబట్టి మనస్సును మనస్సుగా, ప్రాణానికి ప్రాణంగా, కన్నును కన్నుగా, అంతరింద్రియాలకు, బాహ్యేంద్రియాలకు ఇంద్రియాలుగా ఏ శక్తి అయితే వెనక ఉండి నడిపిస్తూ ఉందో అదే ఆత్మశక్తి. అది ఎవ్వని చేజనించు అనే దాని అర్థం. చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎలా చెప్పారో. అందుకే అటువంటి అవధూతల యొక్క స్నేహం అనేటువంటిదే మన సంసార రోగులకు ఔషధం, అంతకంటే వేరేం లేదు. వ్యావహారికంగానైతే అన్నీ తెలిసినటువంటి వాడే గొప్పవాడు, అంతేగా. పాప అన్నీ తెలుసు, చాలా గొప్పవాడు, మంచి ఇంటెలిజెంట్ అంటాం వ్యావహారికంగా. కానీ అదే ఆధ్యాత్మికంగానైతే నాకేమీ తెలియదు అనేటువంటి వాడే గొప్పవాడు. చూడండి ఇక్కడ గురువుగారు ఏమంటున్నాడు, అన్నీ తెలుసు అన్నాం అనుకోండి, నిన్ను ప్రతి ఒక్కరు ఇంకా ప్రాణం తీస్తారు అన్నమాట. నీ ఇంటి దగ్గరికి వచ్చి ఇది చెప్పు, అది చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని. ఎవదేడుగా నాకేం తెలియదు అన్న ఇజోలో ఎవడు రాడు. కాబట్టి అన్నీ తెలుసు అనేటువంటిది పెద్ద బాధ, నాకేమీ తెలియదు అనేటువంటిది అంతకంటే ఆనందం అనేటువంటిది, సుఖమైన విషయం అనేటువంటిది లేనే లేదు అని అంటాడు గురువుగారు. కాబట్టి ఏమీ తెలియదు అనేటువంటి వాడే అమరత్వాన్ని పొందుతాడు. ఇది ఏమీ తెలియదు అనేటువంటి వాడే చివరికి అమరత్వాన్ని పొందుతాడు అని చెప్తాడనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు, వాడు మంచి ఇంటెలిజెంట్ అంటాం, అబ్బాయి వీడు ముద్దోడు అంటాం, వీడికి ఏం తెలియదు ఇన్నోసెంట్ అంటాం. చిట్ట చివరికి చూడండి, ఇన్నోసెంటే ఇంటెలిజెంట్ అవుతున్నాడు. అక్కడ మార్కుల విషయంలో చూస్తే వీటికే వస్తున్నాయి, వాడికి రావట్లే. మరి ఇక్కడ పెట్టేటువంటి పరీక్షలలో, ఇక్కడ చదివేటువంటి వాటిలో వాడు గొప్పవాడే, అందరూ మెచ్చుకున్నారు వాడిని. అంటే వీడేం చేశాడు? ఎవరినైతే మనం ఇన్నోసెంట్, అజ్ఞాని అంటున్నామో వాడు జాగ్రత్తగా ఆలోచించాడనమాట. నన్ను ఎందుకని వీళ్ళు అజ్ఞానం అంటున్నారు? రాదు కాబట్టి అని అంటే అనుకున్నాడు, అంతే అనుకున్నాడు. వాడు చేసే ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు, సమాజాన్ని గమనిస్తూ ఉన్నాడు, చెప్పే మాటలు వింటూ ఉన్నాడు. వాడు వింటున్నట్లు గమనిస్తున్నట్టు ఎవడికి తెలియదు. కానీ వాడు అందరూ తెలివైన వాడు ఉంటున్నాడు కాబట్టి ఆయనకి విరవీగాడు. వాడు పోయాడు, వీడు బాగుపడ్డాడు. అది జరిగిందనమాట. కాబట్టి అదే అంటాడు గురువుగారు, నాకు ఏమీ తెలియదు అనేటువంటి వాడే చాలా గొప్పవాడు, వాడే తొందరగా అమరత్వాన్ని పొందుతాడు అని చెప్తాడనమాట ఆయన. తెలుసుకోవాలనే జ్ఞానం వాడికి ఉంటుంది, వీడికి ఉండదు. ఇంకా నాకు అన్నీ తెలుసు అని అందరూ అంటున్నారనే గర్వం. కాబట్టి వాడే ఆత్మజ్ఞాని. ఏమీ తెలియదు అనేటువంటి వాడే ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని సర్వత్రా అభేదాన్నే చూస్తాడు. చూడండి, భేదభావం
సునిచైవ స్వభాకేచ పండితా సమదర్శిన. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట, ఇన్ రీబర్త్, నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. చూడండి ఏం చెప్తుండో, పునర్జన్మ అనేటువంటిది అసలు ఉందా? లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జిల్లెళ్ళమ్మడి అమ్మవారు కూడా అదే చెప్పారనమాట. పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు, ఎందుకంటే నీకు ఈ జన్మే లేదు, ఇంకా మళ్ళీ పునర్జన్మ ఒకటే. ఒక పురుగు ఎలాగైతే ఒక గడ్డి పరక మీద ఇంకో గడ్డి పరక మీదకి మారుతుందో అలాగా మారుతూ ఉంటుంది, అంతే. శరీరాలు మారుతాయి. నీ తల్లి కడుపు నుండి వచ్చినటువంటి ఎర్రగా తెల్లగా నల్లగా పొట్టిగా పొడుగ్గా ఉండే శరీరం ఉంటుంది, తోలు అది పోయింది, అంతే. ఇంకో తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది, పురుగు మారినట్టుగా మారుతుంది, అంతేగాని పునః జన్మ అనేది లేదు. జన్మ అనేది ఉన్నట్లయితే ఈ ప్రపంచం అనేటువంటిది మళ్ళీ సృష్టి కావాల్సి వస్తుంది. ఆ విధంగా కావట్లేదు కదా అంటాడు అనమాట ఆయన గురువుగారు. అందుకే ఆయన చూడండి ఏం చెబుతున్నాడు, ద రిమైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ సింప్లీ వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ ఏ రియల్ ప్రేయర్. అసలు నువ్వు ఎవరిని ఏమి ప్రార్థించవాకు, అసలు ఎవరిని ఏది అడగవాకు, ఏం ప్రార్థించవాకు, వాటంతట అవే నీ దగ్గరికి వస్తాయంటున్నాడు అనమాట. జీతం పెంచు, నాకు ఇంక్రిమెంట్లు అయ్యి అని పడి వాళ్ళ ఇంటి చుట్టూ నమస్కారాలు ఇవన్నీ చేసే వాడికి మనస్సులో ఉంటే నీకు ఇస్తాడు, కానీ నువ్వు అడిగినంత మాత్రాన్ని ఇవ్వడనమాట. అందుకే ఆయన చెబుతున్నాడు, దేవుడి కోసం దేవుణ్ణి ప్రార్థించు. ఇది నువ్వు వాళ్ళలో ప్రవేశించి నాకు మేలు చేసేట్టు ఆయన అడుగు. అడగాల్సిన నువ్వు అడగట్లే. ఎవరికి నమస్కారం చేయాలో వాళ్ళకి చేయట్లే, ఎవరికి చేయకూడదో వాడికి చేస్తున్నావు. వీడు కూడా ఆయన ఇస్తేనే ఈయన ఇచ్చేది నీకు. కాబట్టి ఈయనకి ఎవడైతే ఇస్తున్నాడో ఆయన్ని ప్రార్థించు అని చెప్తున్నాడు ఈయన. నీ ఇబ్బందులు, సంసారిక బాధలు ఎవరితోటి చెప్పవాకు, చెప్తే తేలికైపోతావు. పైగా ఇంతకుముందంటే వేరు, చెప్తే పాపం సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే వాళ్ళకంత ఆనందం, పైకి అయ్యో అని చెప్తారనమాట. అది అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారనమాట, నీ బాధలు, ఇబ్బందులు, సాంసారిక బాధలు మొత్తం కూడా ఎవరికి చెప్పాలి? నువ్వు నీ ఇష్టదైవానికి చెప్పుకో. నువ్వు పోయి కళ్ళమ్మటి కన్నీరు గార్చి నీ కన్నీటితో మహాశివుడి యొక్క పాదాలు గొడుగు. ఆయన నీ కష్టాలు తీర్చేది, ఈ పనికి మాలినోడు కాదని చెబుతాడు ఆయన. అందుకే ఆయన మా మాటలు మాకే నచ్చట్లేదు. చూడండి ఏం చెప్పాడు, నేను చెప్పే మాటలు నాకేం నచ్చట్లా, నీకు ఎలా నచ్చుతాయి అన్నాడు కొంతమంది నాస్తికులతోటి. కాబట్టి ఆయన గొప్ప తత్వశాస్త్రవేత్త, తాత్వికుడు, అవధూత. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అవధూత. షిరిడి సాయిబాబా లాగా, రమణ మహర్షిలాగా ఈయన కూడా అవధూత అనటంలో సందేహం ఏం లేదు. అందుకే ఆయన అంటున్నాడు అనమాట, వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. అసలు ఎవరిని ఏమీ అడగకుండా ఉండటం అనేటువంటిదే అదే గొప్ప ప్రార్థన. నువ్వు దేవుడికి నమస్కారం చేస్తున్నావు, పోయి ఏమని చేస్తున్నావు చెప్పు? పెళ్ళి కాకపోతే పెళ్ళి కావాలి, పెళ్ళి అయితేనేమో పిల్లలు పుట్టాలి, పిల్లలు పుడితేనేమో మళ్ళీ వాళ్ళు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మళ్ళీ కోట్లు సంపాదించాలి, నిన్ను కూర్చోబెట్టి నిన్ను పోషించాలి. ఇది నువ్వు ఆయన అడిగేది. నువ్వు ఆయనకి నమస్కారం చేస్తే ఆయన నీకు నమస్కారం చేస్తున్నాడు. ముందు చూడండి ఏమంటున్నాడు, ముందు ఆయన నీకు నమస్కారం చేసిన తర్వాతనే నువ్వు ఆయనకు నమస్కారం చేస్తున్నావు. ఆయన నీకేమో నమస్కారం చేశాడు, ఒరే నన్నేమి నువ్వేం అడగొద్దు, చూడండి నా ఇష్టం అయితే ఇస్తా, లేకపోతే లేదు. నువ్వు అడిగినంత మాత్రాన నేను ఇవ్వను, ఇవ్వాలనుకుంటే ఇస్తా, అంతే. ఇస్తా, ఎప్పుడు ఇస్తానో నాకేది లేదు, నా ఇష్టం అంటాడు అనమాట. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు ఆ ఇబ్బందులు ఇచ్చినటువంటి వాడి దగ్గరికి పోయి ఇబ్బంది తీర్చు నువ్వు అడుగుతున్నావు. నువ్వు అడిగినంత మాత్రాన ఆయన ఇస్తాడా? ఇవ్వడు. అందుకే ఎవరిని ఏదీ అడగొద్దు, మౌనంగా ఉంటే చాలు అంటున్నాడు అనమాట. ఫర్ ద వన్ హూ ఈజ్ ద విత్ ఈక్వాలిటీ దేర్ ఈజ్ విల్ నాట్ బీ ఫియర్ ఆఫ్ డెత్. చూడండి, ప్రతి ఒక్కడికి కూడా మరణ భయం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఉండి ఆ గోడ మీద పడి చస్తావు అని ఎవడని చెప్పాడు అనుకోండి, ఇక్కడ ఉంటానా పరిగెత్తి. ఎందుకంటే మరణ భయం. నాకు మరణ భయం అనేటువంటిది ఎప్పుడూ ఉండకుండా ఉంటుంది. అభేద బుద్ధి. సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అన్నారు. చూడండి, కుక్క మాంసం ఎందు కుక్క ఎందు వేటాడేటువంటి వాడు సమాన భావంతో ఉండేవాడే పండితుడు. ఆ సమభావం, అభేద బుద్ధి నీలో ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇక నువ్వు చావుకు భయపడవు, ఆ చావే నిన్ను చూసి భయపడుతుంది అన్నమాట. ఇది
అసలు నీ నీ క్యారెక్టర్, నీ మనస్తత్వం నీ ఇష్టదైవానికి నచ్చితే చాలు, నీ ఇంటి స్లాబ్ పగలగొట్టుకొని వచ్చి నీకు ప్రత్యక్షం అవుతుంది. నీ ఆర్తి అంటారు చూడండి, ఆ ఆర్తి నీలో ఉంటేగా ప్రతి దానికి కూడా నీ స్వప్రయోజనం కోసం భగవంతుణ్ణి వాడుకుంటున్నావు. అందుకు నీకు ఏది కూడా జరగట్లేదు. ఇట్ ఈజ్ నాట్ కాల్ బై ఎనీ నైఫ్, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక, నచేతం ఛేదయంతి ఆపో నశోషయతి మారుత. భగవద్గీతలో సైన్స్ ఉందండి గొప్ప, అటువంటి సైన్స్ ఎక్కడ లేదు. సైంటిఫిక్ గ్రంథం అది. భగవద్గీత అంటే సైంటిఫిక్ గ్రంథం. నీకు మానసిక వ్యాధి మెంటల్ వచ్చింది, వాడికి వాడే తలకాయ కొట్టుకుంటున్నాడు అనమాట. అసలు ఎందుకు వస్తుంది మెంటల్? ఎక్కడా చెప్పాలి, ఒక గీతలోనే చెప్పింది. మానవుడి మెంటల్ ఎందుకు వస్తుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫినిష్. జీవితం మొత్తం పోయింది, ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఎందువల్ల? ఒక్క ఆలోచన వల్ల. ఇది ఒకదాని గురించి ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో నీకు అది కావాలి అనేటువంటి కోరిక. ప్రేయసి ప్రియులు పాపం అమ్మాయి కావాలి అనుకున్నాడు వాడు, ఆ అమ్మాయిని వేరే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. ఇంకా దాని గురించి వీడు ఆలోచించి నిద్రాహారాలు మానుకొని చదువు మానుకొని ఆలోచించి చివరికి ఏమైంది? ఆ అమ్మాయి మీద వీడికి స్నేహం ఏర్పడింది. దానివల్ల ఏమైపోయింది? క్రోధ. ఆ అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, ఈ కోపం వచ్చింది. దానివల్ల సమ్మోహం అనేటువంటిది ఏర్పడింది. సమ్మోహం వల్ల ఏర్పడే బుద్ధినాశ, మెంటల్ వచ్చింది, దానివల్ల నశించాడు. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తుంది, ఈ మైండ్లో అనేటువంటిది అసలు ఏ ఆలోచన లేకుండా ఉండటం అనే గొప్పతనం అంటాడనమాట. ఇది ఈరోజు గురించి ఆలోచించుకో, రేపటి గురించి ఆశతో ఉండు అని. లివ్ టుడే, హోప్ ఎవ్రీడే, అది ఆయన అనేదన్నమాట. లెర్న్ ఎస్టర్డే, నిన్న జరిగిన దాని గురించి నేర్చుకో. ఈరోజు కోసం జీవించు, రేపటి కోసం నువ్వు ఆశగా ఉండు, అత్యాశతో ఉండొద్దు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఏంటంటే, ఫర్ ద వన్ హూ ఈజ్ ది ఈక్విలిటీ దెర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ డెత్. ఎవరికైతే భేదబుద్ధి అనేటువంటిది లేకుండా ఉంటాడో వాడికి మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. అందుకే త్యాగాన్నే త్యాగం చేయాలి అంటాడు రమణ మహర్షి గారు. ఆయన కావ్యకంఠ గణపతి ముని, ఇప్పుడు గుర్తొచ్చాడు మహానుభావుడు. కావ్యకంఠ గణపతి ముని ఆయన ఎవరో తెలుసా? భవిష్యత్ పురాణం మొత్తం చెప్పేటువంటి వాడు. ఒక 10 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో కూడా చెప్పాడు తపశ్శక్తి ద్వారా. సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు, వేద శాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాడు. కావ్యకంఠ గణపతి ముని అంటే సాక్షాత్ అమ్మవారే. అటువంటి కావ్యకంఠ గణపతి ముని ఆ అరుణాచల కొండగోల్లో తపస్సు చేస్తున్న రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. ఏమడిగారో తెలుసా? స్వామి, నాకు మనశ్శాంతి లేదు అని అన్నాడు. చూడండి, అప్పుడు అన్నాడు రమణ మహర్షి. మరి రమణ మహర్షి చదువుకుంది ఎంత? కేవలం 5వ తరగతి కూడా లేదేమో పాపం, 3వ 4వ. మహాశివుడు పిలిచాడని వెళ్ళిపోయాడు, కొండ గుహలో కూర్చున్నాడు అప్పటి నుంచి. మరి అటువంటి వాడు పాదాల దగ్గరికి పోయి కావ్యకంఠ గణపతి ముని అంటే ఏంటి అనుకున్నారు? సాక్షాత్ ఆయన సరస్వతీ మాతగా చూసేటువంటి వాళ్ళు అనమాట. ఆయన నోటి నుండి వచ్చినటువంటిదే వేదం, చెప్పింది జరిగింది. ఎంతోమంది దాన ధర్మాలు చేశాడు, ఎంతో సంపాదించారు, ఎంతో జ్ఞానాన్ని పొందాడు. చివరికి లేనిదేది మనశ్శాంతి అనేటువంటిది లేనే లేదు. ఏదో మనసులో ఏదో బాధపడుతుంది, అన్నీ ఉన్నాయి, మరి ఎందుకని మనశ్శాంతి లేదు? అదేదో తెలుసుకోవడానికి పోయాడు పాపం రమణ మహర్షి దగ్గరికి. ఆయన దగ్గర ఏమిటి గోచిగుడ్డ తప్ప, రమణ మహర్షి దగ్గర గోచిగుడ్డ పెట్టుకొని కూర్చొని ఉంటాడు అంతే. అడిగితే చెప్తాడు, లేకపోతే లేదు. ఏం స్వామి వచ్చావు అని. నీలాంటి మహాత్ముడు చూడండి, ఆయన రమణ మహర్షి, నీలాంటి అపర సరస్వతి నా దగ్గరికి రావటం ఏందయ్యా అన్నాడు. ఇక్కడికి వచ్చావేంటి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి మనశ్శాంతి లేదు అన్నాడు. ఏం జరిగింది? 3వ తరగతి 4వ తరగతి, మహా ఇది 5వ తరగతి, అది దాటలే. ఆయన
సర్వశాస్త్రాలను తెలిసిన మహాపండితుడు. రాజాధిరాజులందరూ కూడా స్వర్ణాభిషేకాలు చేశారు ఆయనకు. బంగారు పల్లకీలో మోసే అటువంటి వాడు కావ్యకంఠ గణపతి ముని అంటే. ఆయన వస్తున్న ప్రజలతో తొలిగేటువంటి వాళ్ళందరూ కూడా పుష్పవర్షం కురిపించేటువంటి వాళ్ళు. అటువంటి వాడిగా మనశ్శాంతి లేదు. చూడండి, రమణ మహర్షి దగ్గరికి వచ్చి మనశ్శాంతి లేదు స్వామి అని అన్నాడు. అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు లేదయ్యా నీకు అని అడిగాడు. అన్నీ ఉన్నాయి కాబట్టి లేదు. అప్పుడు చెప్పాడు ఈయన, నేను అన్నీ కూడా దాన ధర్మాలు చేసా, అన్నీ వదిలేసా, సర్వసంగ పరిత్యాగం చేశా, అయినా మనశ్శాంతి ఎందుకు లేదు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఇంత గొప్పవాడివై ఉండి అన్నీ వదిలేశానంటున్నావు చూడు, నువ్వు ఏదైతే వదలాల్సిన దాన్ని వదిలేయలే, నువ్వు అది వదలాల్సిన దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నావు అనమాట. అందుకు నీకు మనశ్శాంతి లేదు. అది ఏది అంటే త్యాగే నైకైన అమృతత్వ మానసహో. అది త్యాగాన్ని త్యాగం చేయాలి. ధనం త్యాగం చేశా, ఆరోగ్యాన్ని త్యాగం చేశా, తర్వాత భూదానం భూమిని త్యాగం చేశా, సువర్ణ త్యాగం చేశా కాదు, త్యాగాన్ని త్యాగం చేయడాలి. అది నువ్వు చేసావా అని అడిగాడు రమణ మహర్షి. అంతే, ఇంకప్పటి నుంచి మారిపోయాడనమాట. కాబట్టి త్యాగే నైకేన అమృతత్వ మానసు, ఒక త్యాగబుద్ధి అనేటువంటిది ఉన్నట్లయితే అటువంటి వాడికి అసలు ఏ మయల అనేటువంటిది అంటనే అంటదు. హీర్ టు దేర్ సాధన, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకునేటువంటిది సాధన. దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అనేటువంటిది సిద్ధి. ప్రతి ఒక్కడూ కూడా సాధన చేసేటువంటి వాడే కానీ సిద్ధిని పొందినటువంటి వాడు కనపట్టంలే. వాళ్ళే అవధూతలు. ఆల్రెడీ అయిపోయింది. సాధనా స్థాయి నుండి సిద్ధికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట. కాబట్టి అజ్ఞాని లివ్ వైల్ డెడ్. అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. ఎవడు? మనమే. మనందరం కూడా అజ్ఞానులే. భార్య పిల్లల కోసం, కుటుంబం కోసం, నీ కోసం, నువ్వు డబ్బుల కోసం నువ్వు బతుకుతున్నావు, అంతేగా. అందుకని మనం పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, డబ్బులు సంపాదించాము, మేడల మిద్దెలు సంపాదించాము, చచ్చాము. ఈలోపు ఏం చేసావు? సున్నా. అందుకే చూడండి, ఎవరన్నా పిల్లలు ఈ మధ్య అంటారు సున్నా, ఒరే సున్నా అంటుంటారు అనమాట. కోపం వచ్చినప్పుడు సరదాగా, ఒరే సున్నా అంటే సున్నాకి విలువ అంటే ఉంది, లేదా అంటే లేదు, అంటే ఉండి కూడా లేనట్లే లెక్క అనమాట సున్నా. ఇది మన పరిస్థితి. కాబట్టి అజ్ఞానంలో పడిపోయాము. అమ్మవారు ఆట బొమ్మలు ఇచ్చింది, భార్య పిల్లలు ఆట సంసారం బొమ్మలు ఇచ్చింది, ఆడుకోరా అని చెప్పింది. నువ్వేం చేసావు? అవి బొమ్మలను ఆడుకుంటే పర్లేదు, నువ్వేం చేసావు? వాటి మీద అతి వ్యామోహాన్ని పెంచుకొని ఇంక ఇవే సర్వస్వం అనుకోండి, వాటి బాహ్య సౌందర్యానికి నువ్వు లోనయ్యి నీకు బొమ్మనిచ్చినటువంటి అమ్మనే మర్చిపోయావు. ఫినిష్. ఇది అందుకని బొమ్మని పెంచావు, బాగు చేసావు, అన్నీ చేసావు, చదివించావు, డాక్టర్ సంపాదించి వచ్చావు. ఉపయోగం ఏముంది? ఏం చేసావు అని నిన్ను అనుకోవాలి. కాబట్టి అజ్ఞాని ప్రతి ఒక్కడు దాదాపు 99% అజ్ఞానులే. జ్ఞాని అంటే ఎవడో తెలుసా? గురువుగారు చెబుతున్నారు చూడండి, జ్ఞాని ఈజ్ డెడ్ వైల్ ఎలివ్. అది చనిపోయి జీవించేటువంటి వాడు జ్ఞాని. అది రమణ మహర్షి, చిల్లళ్ళమూడి అమ్మ, కన్యకా పరమేశ్వరి, పుట్టపర్తి సాయిబాబా, షిరిడీ సాయిబాబా, ఇటువంటి అవధూతలు మహానుభావులు దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. గాంధీ మహాత్ముడు కూడా ఒక రకంగా జీవించి ఉన్నట్లే లెక్క అన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రి, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఎంతోమంది, వాళ్ళందరూ కూడా చనిపోలే, జీవించి ఉన్నట్లే. ఎందుకని ఈ రోజుకి కూడా మనం విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నాం. నువ్వు నేను పోయిన తర్వాత ఎవడు చేస్తాడు? ఉండగానే లేదు నీకు, ఇంకా పోయిన తర్వాత వస్తుందే. అందుకే జ్ఞాని అనేటువంటి వాడు చచ్చి జీవిస్తాడు, అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు అని చెప్తాడు అన్నమాట. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఎన్నిటినో గురువుగారు సద్గురు సుబ్రహ్మణ్య గారు వివరించి చెప్తున్నారు. ఒకసారి అందరూ ఆయన దర్శించండి. అలాగే 1,00,000 మందికి ఒకే బంతిలో అన్నం పెట్టినటువంటి జిల్లళ్ళమూడి అమ్మ బాపట్ల దగ్గర, బాపట్లకు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. బాపట్లను పెద్దనందిపాడు వెళ్ళే బస్సు ఎక్కితే జిల్లళ్ళమూడి దగ్గర ఆపమంటే ఆపుతారు. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే ఊరు అనమాట. మా వద్ద గేట్ ఉంటుంది ముందు, ఆమె ఇంటికే అందరు ఇల్లు అని ఉంటుంది. నీ ఇష్టం, ఏ టైంలో భోజనానికి ఇబ్బంది లేదు. అమ్మ దగ్గర భోజనం చేసి వస్తే చాలు, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఎన్నో విషయాలను, ఆధ్యాత్మిక విషయాలని, తాత్విక విషయాలని, తత్వం, ప్రపంచానికే తత్వశాస్త్రాన్ని అందించింది మన భారతదేశం. అది మన దేశం గొప్పదనం. కాబట్టి
మిగిలినటువంటి అన్నీ నేర్చుకోవద్దంటున్నా. ఇంగ్లీషు, హిందీ, మలయాళం, నీ ఇష్టం, అన్ని భాషలు నేర్చుకో ఓపిక ఉంటే. కానీ నీ మాతృభాషను మాత్రం మర్చిపోవద్దు. మాతృభాషను మర్చిపోయినా కానీ మతం మార్పిళ్ళు, కుల మార్పిళ్ళు జరిగినా కానీ కన్న తల్లిని మర్చిపోయినట్లే అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకున్నట్లే మత మార్పిడి అనేటువంటి చేసినట్లయితే. తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే కూడా గొప్పవాడు ఎవడూ లేడు. అంతే. ఇప్పుడున్నటువంటి కలియుగంలో కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి, అంతే. ఆయనే. ఆ శరీరం మానవ శరీరం, రాయి అనుకుంటున్నాం. ఎక్కడ పట్టుకున్నా కానీ మెత్తగా తగులుతుంది, వెనక మనకలా జుట్టుంటుంది. కాబట్టి ఆయనే. అందరూ కూడా ఆయన భక్తులే. నువ్వు అనుకునేటువంటి వీళ్ళందరూ ఆయన భక్తులే. కాబట్టి అందుకే ఆయన మత మార్పులు, కుల మార్పులు జరగకుండా నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ కులాన్ని నువ్వు గౌరవించుకో. ముందు నువ్వు క్రీస్తు అయితే మొత్తం క్రీస్తుమయం అవుతుంది. నువ్వు ప్రవక్త అయితే మొత్తం మహమ్మద్ ప్రవక్త మహమ్మదీయం అవుతుంది. నువ్వు శివుడు అయితే మొత్తం శివమయం అవుతుంది. నువ్వు రాముడు అయితే మొత్తం రామమయం అవుతుంది. కాబట్టి ఎన్నో అర్థం కానటువంటి ఆధ్యాత్మిక విషయాలను సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మారుస్తూ ఉన్నారు. ఆయన అందరూ ఒకటారు వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. 5 ఇళ్ళ 3 వెళ్ళి అక్కడ భోజనం చేసిరండి చాలు. వాళ్ళు చెప్పి, అంటే వాళ్ళు ఉన్నప్పుడు చెప్పినటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కొని తెచ్చుకొని మానసిక ప్రశాంతతను పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.